హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బారెడ్డి. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో మన గుంటూరు జిల్లాకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ముందుగా ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలిసామంటే మన మండే శ్రీనివాస్ సారు ఆల్రెడీ క్లాసులు చెప్తున్నారు. ఆయన మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది, మీరు ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి మన వంతు సహాయం చేద్దామన్నారు. దానికి ఒప్పుకొని ఈరోజు మనం సోషల్లో ఒక చిన్న టాపిక్ అనేది చెప్పుకుంటున్నాం. గ్లోబు భూమికి నమూనా. గ్లోబు భూమికి నమూనా. ముందుగా ఈ లెసన్ అనేది 6th క్లాస్లో సెకండ్ లెసన్. ముందు మీకు దగ్గర అట్లాస్ ఉంటే అట్లాస్, లేకపోతే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ని తీసి పెట్టుకోండి. మనం ఈ అట్లాస్ని కానీ లేకపోతే ఎక్కడైనా మనం వరల్డ్ మ్యాప్ని పరిశీలించినట్లయితే రెండు వైపులా మనకి పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుందన్నమాట. రెండు వైపులా మనకి పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది. అంటే పసిఫిక్ ఓషన్ రెండు వైపులా ఎట్లా ఉంటుంది? ఈ పసిఫిక్ ఓషన్ రెండు వైపులా ఎట్లా ఉంటుంది? అందుకని మనం ఈ వరల్డ్ మ్యాప్ని ఇట్లా వెనక్కి మడిచినట్లయితే అంటే పసిఫిక్ ఓషన్ అనేది కలిసిపోతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? మన భూమి అనేది గుండ్రంగా ఉంది. మన భూమి గుండ్రంగా ఉంది. అందుకని గ్లోబు మన భూమికి నమూనా. గ్లోబ్ అనేది భూమికి నమూనా. గ్లోబ్ 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 అనే పదం గ్లోబస్. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ గ్లోబస్ అంటే అర్థం గోళం. గ్లోబస్ అంటే అర్థం గోళం అన్నమాట. ఇప్పుడు ఈ గ్లోబు మరియు భూమికి కొంచెం సారూప్యతలు తెలుసుకుందాం. భూమి ఆకారం నిన్న జియాయిడ్ అని తెలుసుకున్నాం. జియాయిడ్ అంటే ఎర్త్ లైక్ షేప్. ఎర్త్ అనేది ఎక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో నార్త్ పోల్ వద్ద, సదర్న్ హెమిస్ఫియర్లో సౌత్ పోల్ వద్ద. అంటే ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం, దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువం వద్ద కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, నొక్కబడి ఉన్నట్లు. ఇక్కడ భూమధ్య రేఖ వద్ద కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది అనమాట. ఆ షేప్ని జియాయిడ్ అంటాం. ఓకే, ఇప్పుడు అక్షము. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి అక్షము, యాక్సిస్. మనం గ్లోబ్ని మనం ఇట్లా రోల్ చేసినట్లయితే తిరుగుతుంది అనమాట. రోల్ చేసినట్లయితే తిరుగుతుంది. అది ఎలా తిరుగుతుంది? భూమి మనం ఇక్కడ పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. అలాగే గ్లోబు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఎట్లా వంగి ఉంటుంది. వంగి ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ అనేది 23.5 degrees ఒక పక్కకి వంగి ఉంటుంది. ఈ అక్షము అంటే ఈ భూమికి మధ్య గుండా ఈ ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళానికి మధ్యలో గుండా వచ్చే ఊహాజనిత రేఖని అక్షము, భూ అక్షము అంటాం. లేకపోతే మీ గ్లోబ్లో మీరు ఎట్లయితే రోల్ చేస్తారు కదా, రోల్ చేయడానికి మధ్యలో ఆధారం ఉంటుంది, ఒక పిన్ అనేది. ఆ పిన్ని కూడా మనం అక్షము అని అనుకోవచ్చు. ఆ అక్షం అనేది భూమి ఒక పక్కకి వంగి ఉంటుంది. ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుంది? 23.5 degrees వంగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ గ్లోబ్లో పరిశీలించినట్లయితే ఇట్లా అడ్డగీతలు అనేవి ఉంటాయి. ఇట్లా అడ్డగీతలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది గ్లోబ్ అనుకుంటే, లేకపోతే భూమి అనుకుంటే ఇలా అడ్డు గీతలు ఉంటాయి. ఈ అడ్డు గీతల్లో భూమిని సరాసరి పైకి ఒక భాగం కిందికి ఒక భాగం చేసే ఆ అడ్డు గీతని భూమధ్య రేఖ లేదా అక్షాంశాలు అంటాం. అక్షాంశాలు. ఈ అక్షాంశాలను ఏమంటాం? భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ అనేది భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది. అది ఎలా? పైకి ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం లేదా నార్థన్ హెమిస్ఫియర్ అంటాం. కిందకున్న భాగాన్ని దక్షిణార్ధగోళం లేదా సదరన్ హెమిస్ఫియర్ అంటాం. ఈ అక్షాంశాలన్నీ సర్కిల్స్. అంటే భూమి చుట్టూ ఉంటుంది. భూమి మన రౌండ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఇది సర్కిల్స్ అన్నమాట. అక్షాంశాలు ఏంటివి? సర్కిల్స్, వృత్తాలు. ఏంటి? వృత్తాలు అన్నమాట అక్షాంశాలు. ఈ అక్షాంశాల్లో పెద్ద వృత్తం వచ్చేసి 0 degree లాటిట్యూడ్. ఇంగ్లీష్లో అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటారు. ఓకేనా? ఇది 0 degree లాటిట్యూడ్ లేదా భూమధ్య రేఖ. వీటిలో కొన్ని మెయిన్ అక్షాంశాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా ఉత్తరార్ధగోళంలో 23.5 degrees ఈ లాటిట్యూడ్ని
మనం కర్కట రేఖ అంటాం. నెక్స్ట్ 66.5 degrees అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అంటాం. ఇక్కడ చివరిగా డాట్ ఉంటుంది, ఇది నార్త్ పోల్ లేదా ఉత్తర ధ్రువం. ఇప్పుడు దక్షిణార్ధగోళంలో 23.5 degrees అక్షాంశాన్ని ఇక్కడ మకర రేఖ అంటాం. అండ్ ఇక్కడ కూడా 66.5 degrees అక్షాంశాన్ని మనం ఇక్కడ అంటార్కిటిక్ వలయము లేదా అంటార్కిటిక్ సర్కిల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చివరికి వచ్చేసరికి ఒక డాట్ ఉంటుంది, అదే మనకి దక్షిణ ధ్రువం లేదా సదరన్ పోల్. అక్షాంశాలు అనేవి భూమి మధ్య నుంచి భూమి నార్త్ పోల్కి అండ్ సౌత్ పోల్కి అంటే దక్షిణ ధ్రువానికి ఉత్తర ధ్రువాలకి వెళ్ళే కొంది అక్షాంశాల యొక్క సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం చెప్పుకున్న అక్షాంశాలు అనేవి వృత్తాలు లేదా సర్కిల్స్ అన్నమాట, అది అందుకే అక్షాంశాలు. నెక్స్ట్ ఈ లాటిట్యూడ్ అక్షాంశాన్ని మనం ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటామని చెప్పుకున్నాం. ఈ లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం వెడల్పు, మందం, పరిధి. వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగిట్యూడ్స్ లేదా రేఖాంశాలు. లాంగిట్యూడ్స్ భూమికి లేదా గ్లోబులో మనకి నిలువుగా ఉన్న ఊహాజనిత రేఖలు అన్నమాట. నిలువుగా ఉన్న ఊహాజనిత రేఖలు రేఖాంశాలు. లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీనిలో మెయిన్గా 0 degree రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం. 0 degree రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే అది మనకి యూరోప్లో ఉన్న గ్రీనిచ్ అనే ప్రదేశం మీదుగా వెళ్తుంది అన్నమాట, అది మెయిన్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా వెనక కూడా ఒక రేఖాంశం అనేది ఉంటుంది, అది 180 degrees అంతర్జాతీయ దినరేఖ లేకపోతే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అన్నమాట. అది మొత్తం ఈ రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు లేదా హాఫ్ సర్కిల్స్ అన్నమాట. అర్ధవృత్తాలు. మనం అక్షాంశాలను ఏమని చెప్పుకున్నాం? వృత్తాలు అని చెప్పుకున్నాం. రేఖాంశాలు అర్ధవృత్తాలు. రేఖాంశాలు అన్ని పొడవు వెడల్పుల్లో సమానంగా ఉంటాయి అన్నమాట. ఈ రేఖాంశాలన్నీ ఈ ధ్రువాల వద్ద ఒకదానికొకటి కలిసి ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద ఇది ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. ఈ రేఖాంశాలని మధ్యాహ్న రేఖలు అంటాం. ఈ రేఖాంశాల వల్లనే మనం కాలాన్ని అనేది లెక్కిస్తున్నాం అన్నమాట. అది లాంగిట్యూడో అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రేఖాంశాలన్నీ అర్ధవృత్తాలు. ఇవన్నీ కూడా సైజు ఒకేలాగా ఉంటాయి. ఇవన్నీ ధ్రువాల వద్ద కలిసి ఉంటాయి. ఈ భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయి. రేఖాంశాలు లాంగిట్యూడో అనే లాటిన్ వర్డ్ అని చెప్పుకున్నాం. దానికి అర్థం నిడివి, వ్యవధి, పొడవు అన్నమాట. నెక్స్ట్ ఈ అక్షాంశాలకి రేఖాంశాలకి కొన్ని తేడాలు గమనించినట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ ఇవి సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్. ఇవి వృత్తాలు, ఇవి అర్ధవృత్తాలు. ఈ అక్షాంశాల వల్ల మనం ఒక ప్రదేశం యొక్క భూమధ్య రేఖ నుంచి ఒక ప్రదేశం యొక్క మనం దూరాన్ని తెలుసుకోవచ్చు. రేఖాంశాల వల్ల మనం టైంని తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు? టైం. మరియు ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఇట్లా భూమి పైన అక్షాంశాలు, రేఖాంశాలు
ఇలా ఉండటం వల్ల మనకి ఇట్లా ఒక బాక్సెస్ ఏర్పడతాయి. దీన్నే గ్రిడ్ అంటాం. ఆ గ్రిడ్ వల్ల ఒక ప్రదేశం యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మనం అక్షాంశాలు మొత్తం భూమి మధ్య రేఖతో కలిపి 181 ఉంటాయి. ఇది 0 డిగ్రీ, ఇటు 1 నుంచి 90 ఉంటాయి, కిందకి 1 నుంచి 90 ఉంటాయి. అంటే ఉత్తరార్ధగోళంలో 90 ఉంటాయి, దక్షిణార్ధగోళంలో 90 ఉంటాయి అనమాట. మొత్తం 181. రేఖాంశాలు మొత్తం 360 ఉంటాయి. మొత్తం మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది గ్రీనిచ్ రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశానికి ఉండేది వెనక 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్షాంశాలు 181 ఉంటాయి, 180నే అనుకుంటారు. ఓకేనా? అక్షాంశాల్లో పెద్దది భూమధ్య రేఖ. సార్ ఎప్పటిదాకా చెప్పావు గ్లోబ్ భూమికి నమూనాను. అసలు ఆ గ్లోబుని ఫస్ట్ తయారు చేసింది ఎవరు? 1492లో ఓకే, మార్టిన్ బైహెమ్ అనే వ్యక్తి. 1492లో మార్టిన్ బైహెమ్ అనే వ్యక్తి అతి పురాతన గ్లోబుని తయారు చేశాడు అనమాట. నెక్స్ట్ 1570లో కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీకి చెందిన టక్ అల్దిమ్ అనే వ్యక్తి మనకి కొంచెం మోడర్న్ గ్లోబ్ని అయితే తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మొఘళ్ళ కాలంలో జహాంగీర్ పరిపాలనలో శాస్త్రజ్ఞులు కూడా అతుకులు లేని గ్లోబ్ని తయారు చేశారనమాట. అది ఈ రోజుకి మనకి టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.